దురదృష్టకర సంఘటన. ఈరోజు జగిత్యాల నుంచి వింజమూరు వెళ్ళే బస్సు ఇది. తెల్లవారుజామున 6 గంటలకి, అంటే ఇంచుమించుగా పౌతకు 6 ఆ టైంకి ఇక్కడ బస్సు అండ్ అటు నుంచి ఆపోజిట్లో వచ్చే టిప్పర్, ఈ రెండు ఢీకోవటం వల్ల ఫైర్ వచ్చి ఇంచుమించుగా బస్సు అదేవిధంగా టిప్పర్ రెండు కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది. వితిన్ 10 minutes ఫైర్ డిపార్ట్మెంట్, వితిన్ 5 minutes అయితే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో క్షతగాతులు వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి అంబులెన్సెస్ అన్ని రెడీ పెట్టుకుని అంబులెన్స్లో కూడా నియర్ బై హాస్పిటల్కి కూడా తరలించడం జరిగింది. బట్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్న దాని మీద సమగ్రమైన విచారణకి గౌరవ సీఎం గారు కూడా ఆదేశించడం జరిగింది. గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఈరోజు క్యాబినెట్ ఉన్నా కూడా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళమని చెప్పేసరికి నేను, అదేవిధంగా రామప్రసాద్ రెడ్డి గారు, డీసీపీ గారు, మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. క్షతగాత్రులందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తాం. గుంటూరు హాస్పిటల్కి కానీ ఎక్కడికైనా షిఫ్ట్ చేయాల్సి వస్తే కనుక ఇమీడియట్గా షిఫ్ట్ చేసి వాళ్ళందరికీ కూడా మంచి వైద్య సదుపాయాలు కలిగేటట్టుగా మేము చూసుకుంటాం.